ఎర్రమయ్య యాక్సిడెంట్ మాయా. ఏం మ్యాక్స్ రా బాబు అర్థమైనట్టు ఉంటుంది కానీ ఏం అర్థం కావట్లేదా? సార్ క్లాస్కి రావడం నిజం, సార్ మ్యాథ్స్ చెప్పడం నిజం, కానీ నీకు మ్యాథ్స్ అర్థం అనేది అబద్ధం స్వరబచ్చా. థ్యాంక్స్ అమ్మా, కూర్చోండి. ఈరోజు మన టాపిక్ అబ్బా సార్, ఈరోజు మ్యాథ్స్ డే కదా, సో మ్యాథ్స్ చెప్పండి. మ్యాథ్స్ ఇప్పుడు పుట్టిందో చెప్పండి. మ్యాథమెటిక్స్ మనిషి పుట్టినప్పుడే పుట్టిందిరా, మానవుని రూపంలో ఎప్పుడు పుట్టిందో చెప్తా వినండి. సార్ ఇదేదైనా రాజమౌళి సినిమానా సార్? మనిషి ఈగలా పుట్టినట్టు మ్యాథ్స్ మనిషిలా పుట్టడానికి. ఇది కూడా సినిమా లాంటిదేరా, మీకు స్టోరీ చెప్తా వినండి. ఒకరోజు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ మానవులు తనని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. కలికాలంలోని మానవులు నా విజ్ఞానాన్ని అంతా పూర్తిగా పొందలేకపోతున్నారు. అందుకని నేనే మానవ రూపంలో వెళ్ళి నా విజ్ఞానాన్ని అంతా పంచి వస్తాను. మంచి నిర్ణయం. నీ విజ్ఞానాన్నంతా మానవులకు పంచి త్వరగా తిరిగిరా. ఆ మ్యాథమెటిక్స్ 1887 డిసెంబర్ 22న మానవ రూపంలో జన్మించింది. ఏంటి శ్రీనివాసన్ ఇలా వచ్చావు? కుమారుడు జన్మించాడు శాస్త్రి గారు. నీ ఆనందం నీ మొగంలోనే కనిపిస్తుంది. ఇవ్వండి శాస్త్రి గారు, నా కుమారుడు పుట్టిన తేదీ, సమయము. ఆహా, నీ కుమారుడి మహజ్జాతకం. ప్రపంచ ఖ్యాతిని పొందుతాడు, చరిత్రలో నిలిచిపోతాడు. కానీ సందేహం ఏమిటి గురువు గారు? పర్వాలేదు, చెప్పండి. శ్రీనివాసన్, నీ కుమారుడిది అర్ధాయుష్యు. అయ్యో శాస్త్రి గారు, నా కుమారుడు గొప్పవాడవుతాడని ఆనందపడాలో లేదా అర్ధాయుష్యాన్ని బాధపడాలో తెలియట్లేదు శాస్త్రి గారు. శ్రీనివాసన్, శంకరాచార్యులది కూడా అర్ధాయుష్యే, కానీ ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. నీ కుమారుడు కూడా చరిత్రలో నిలిచిపోతాడు. సరే, వెళ్ళొస్తాను శాస్త్రి గారు. వీటికి సమాధానం గురువు గారికైనా తెలుసా లేదా? వీటిని ఎలా చేయాలి? అన్నయ్య ఏం చేస్తున్నావు? నీకు తెలియదులేరా. అరే, 12వ తరగతి చదువుతున్నా నాకే తెలీదు, 8వ తరగతి చదువుతున్నా నీకు ఎలా అర్థమవుతుంది? లేదండి, ఒకసారి ఇవ్వి. చెయ్యి. అరే చాలా సులువు ఇది. అయిపోయింది. ఎలారా రామానుజన్? అరే రామానుజన్, నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఈ వయసులోనే ఇంత చేస్తున్నావంటే నువ్వు పెద్దవాడు అయ్యాక చాలా తెలివైన వాడు అవుతావు. ఇదిగో ఈ ఎలిమెంటరీ ట్రిగ్నోమెట్రీ బుక్ తీసుకో, ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. సరే అన్నయ్య. రామానుజన్, నీకు డిగ్రీ పట్టా రాలేదు కదా? నీకు డిగ్రీ పట్టా రావడానికి నేను సహాయం చేస్తాను. అది కాదు, ఇది చదువు. ఈసారైనా డిగ్రీ పట్టా సాధించావా లేదా? లేదు నాన్నగారు, నన్ను క్షమించండి.
ఇక నిన్ను చదివించే స్తోమత కూడా నాకు లేదు. శ్రీనివాసన్ గణితం చేస్తూ పిచ్చివాడైపోయేలా ఉన్నాడు. ఇతడికి పెళ్లి చేస్తానైనా మారతాడేమో. వెంటనే ఒక మంచి ఆలిని చూసి రామానుజన్కి పెళ్లి చేయాలి. శ్రీనివాసన్, నువ్వు పెళ్లి అయ్యాక కూడా గణితం మీదే దృష్టి పెడితే నీ భార్య పిల్లల్ని ఎలా పోషించగలవు? ఇక నిన్ను నీ భార్యను పోషించే స్తోమత నాకు లేదు. ఇక నువ్వు గణితం వదిలి ఏదైనా ఉద్యోగం చూసుకుంటే మంచిది. మిత్రమా, నీకు ఒక సలహా చెప్తాను విను. నీవు చేసిన థియరమ్స్ అన్ని ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ వాళ్ళకి పంపు. వాళ్ళే నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. రామానుజన్, నీ తెలివితేటలకు మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం ఇమ్మని లేఖ రాశాను, వెళ్ళి చేరు. థ్యాంక్ యూ సార్. రామానుజన్, బ్రేక్లో లంచ్కి వెళ్లకుండా ఏం చేస్తున్నావు? థియరం సాల్వ్ చేస్తున్నాను సార్. ఏది? రామానుజన్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు ఆధునిక గణితం తోడైతే చాలా గొప్పవాడివి అవుతావు. నువ్వేం చేస్తావంటే, నువ్వు చేసిన ఈ థియరమ్స్ అన్నీ లండన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపు. అక్కడ ప్రొఫెసర్ వీటిని హార్డ్లీ పరిశీలించి ఖచ్చితంగా పిలుస్తారు. హాయ్, ఐఎమ్ రామానుజన్. మిస్టర్ లిటిల్హుడ్, ఇది చూసావా? ఇతను చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నాడు. ఇక్కడికి వస్తే ఇంకెన్నో కనిపెట్టగలడు. కమాన్ హార్డ్లీ, తన థియరమ్స్ పంపాడు కానీ ప్రూఫ్స్ పంపలేదు. తన పూర్తి డీటెయిల్స్ చూసావా? తనకి డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు. అంతేకాక తనొక ఇండియన్. హౌ కెన్ యూ ట్రస్ట్ హిమ్? నో మై ఫ్రెండ్, ట్రస్ట్ మీ, హీ విల్ డూ ఇట్. యువర్ ఇన్నోసెన్స్. మిస్టర్ రామానుజన్, మీరు పంపిన థియరమ్స్ని చూశాను. మీరు ఇక్కడికి వస్తే మీతో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాథమెటిక్స్ చరిత్రనే తిరిగి రాయడానికి బయలుదేరాడు. హాయ్ మిస్టర్ రామానుజన్, దిస్ ఈజ్ మిస్టర్ లిటిల్హుడ్. హాయ్. రామానుజన్, నువ్వు నాకు పంపిన థియరమ్స్కి ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్ సార్. లెట్స్ సీ.
హీ ఈజ్ ఇంటెలిజెంట్. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్, ఐఎమ్ హ్యారీ. హాయ్, ఐఎమ్ రామంజున్. బిస్కెట్స్ ఏం తింటావు కానీ ఈ పఫ్ తిను. ఇది శాకాహారమేనా? ఇది శాకాహారమే. ఇది నిజంగా శాకాహారమేనా? శాకాహారం కాదు, మాంసాహారం. బ్లడీ ఇండియన్. ఇక్కడ ఎంతోమంది విజ్ఞానులు ఎన్నో సంవత్సరాలుగా చేయలేని పనులు నువ్వు చేయడానికి వచ్చావా? ఇలాంటి వాడికి ఇలానే బుద్ధి చెప్పాలి, అప్పుడే నీ స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇకపై నేను బయట తినకూడదు, నాకు నేనే వండుకుని తినాలి. రామానుజన్, నువ్వు ప్రొఫెసర్ మ్యాకాన్ కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన పార్టిషన్స్ ఎవరూ కనిపెట్టలేరని నమ్ముతారు. అయితే నేను ఆయన ఖచ్చితంగా కలవాలి. మే ఐ కమ్ ఇన్ ప్రొఫెసర్? Come in. I am waiting for you. ప్రొఫెసర్, హీ ఈజ్ మిస్టర్. Wait. Tell me, what is the value of square root 58,639? 249. 249. What? 249.14590. చిన్నపిల్లలు కూడా చెప్తారు. Now, you ask me something? అదే నెంబర్ని స్క్వేర్ చేయండి. 3438532321. నేను చెప్పగలిగా. ఎలాగో తెలుసా? కాంబినేటోరిక్స్. మీ ఇద్దరి ముఖంలో భయం కనిపిస్తుంది. మీరిద్దరు ప్రైమ్స్లోనే ఓడిపోయారు. అలాంటిది మీరు పార్టీషన్స్ కనిపెట్టాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. నేను చెబుతున్నా, ముఖ్యంగా నీ వల్ల అస్సలు అవ్వదు. నేను చేయగలను. నువ్వు చేయలేవు. ముందు మీరిద్దరు పార్టీషన్స్ కనిపెట్టాలన్న డ్రీమ్లోంచి బయటికి రండి. నేను కలలు కంటాను, వాటిని నెరవేర్చుకుంటాను. ఇన్నోసెంట్ ఫెలో. సరే, ఎన్ని సంవత్సరాల తర్వాత పార్టీషన్స్కి ఫార్ములా కనిపెట్టి తిరిగి వస్తావు? Square root of 144 minus square root of 121 months. I will be back. ఇన్నోసెంట్ ఇండియన్. You did it, my friend. Congrats. ఓ మై గాడ్, యు డిడ్ ఇట్. నువ్వు సాధించావు. Professor, now I introduce Mr. Srinivas Ramanujan. యు ఆర్ ఇంటెలిజెంట్ ఫెలో. Congrats, my friend. You Royal Society of London ki elect ayo. Now you are the fellow of Royal Society. ఇదంతా నీ వల్లే సాధించగలిగాను మై ఫ్రెండ్. నో మై ఫ్రెండ్, నేను జీవితంలో ఏదైనా సాధించానంటే అది నిన్ను గుర్తించడమే.
నిరంతరం మ్యాథమెటిక్స్ చేస్తూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడంతో ఆయన టీబీ వ్యాధికి గురయ్యారు. హౌ ఆర్ యూ రామానుజన్? పర్వాలేదు సార్. నీ ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఏమో సార్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక క్యాబ్లో వచ్చాను. ఆ క్యాబ్ డ్రైవర్ చాలా స్లోగా తీసుకొచ్చాడు. ఆ క్యాబ్ నెంబర్ కూడా చాలా డల్ నెంబర్. ఆ నెంబర్ ఏంటి సార్? 1729. నో సార్, అది చాలా స్పెషల్ నెంబర్. సమ్ ఆఫ్ 2 డిజిట్ని 2 వేస్లో రిప్రజెంట్ చేసే లీస్ట్ నెంబర్ అది. రామానుజన్, యు ఆర్ ఇంటెలిజెంట్. నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను సార్. సరే, నువ్వు ఇంటికి వెళ్ళడానికి నేను అన్నీ సిద్ధం చేస్తాను. ఎన్నో వందల థియరమ్స్ ఆయన కనిపెట్టి 1920 ఏప్రిల్ 26న ఆయన మాతృభూమిపై మరణించారు. Not only this, Ramanujan compiled around 3,900 results consisting of equations and identities. One of his most treasured findings was his infinite series for pi. This series forms the basis of many algorithms we use today. He gave several fascinating formulas to calculate the digits of pi in many unconventional ways. He discovered a long list of new ideas to solve many challenging mathematical problems, which gave a significant impetus to the development of game theory. He elaborately described the Mach theta function, which is a concept in the domain of modular form in mathematics. Ramanujan's contributions stretch across mathematics fields, including complex analysis, number theory, infinite series, and continued fractions. Ramanujan's other notable contributions include hypergeometric series, the Riemann series, the elliptic integrals, the theory of divergent series, and the functional equations of the zeta function. The results of Ramanujan on Mach theta functions have come up to play an important role in understanding the quantum structure of space-time, in particular, the quantum entropy of a type of black hole in string theory. It is a tribute to the remarkable originality and power of Ramanujan's genius that the ideas he created a centuries ago are now finding applications in such diverse contexts. Physics, chemistry, environmental sciences, social sciences, economics, engineering, and artificial intelligence are essential to drive this world into progression. But mathematics is essential to drive all of these forward. Mathematics is a powerful tool for global understanding and provides an effective way of building mental discipline. Mathematics encourages logical reasoning, critical thinking, creativity thinking, abstract or spatial thinking, problem solving ability, and even effective communication skills. So, mathematics is a part of our life. We cannot avoid it, just better to follow and practice it. Mathematics is not just a subject to be written in the exam, but a powerful way to move this world forward. Thank you all.